ఈ రోజుల్లో చిన్న మిడ్ రేంజ్ సినిమాల పట్ల ప్రేక్షకులను మొదటి నుంచి ప్రమోషన్లతో ఎంగేజ్ చేయాల్సిందే. అవి ఎంత విభిన్నంగా ఉంటే ప్రేక్షకులు అంత సినిమాతో కనెక్ట్ అవుతారు. ఇందుకోసం కొన్నిసార్లు రకరకాల స్టంట్లు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి స్టంట్ ఒకటి ఇండస్ట్రీలో జరిగింది. కమెడియన్లు, సపోర్టింగ్ ఆర్టిస్టులు హీరోలుగా మారాక ఎక్కువ కాలం నిలదొక్కుకోవడం కష్టం. అందుకే సునీల్, ఆలీలు ఎన్ని బ్లాక్ బస్టర్లు చేసినా చివరికి సేఫ్ జోనర్ అయిన కామెడీకి తిరిగి వచ్చేశారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. అన్ని ఛాన్స్లు దొరకాలంటే బాగా కష్టపడాలి. ప్రియదర్శి ప్రస్తుతం అదే పనిలో ఉన్నాడు. పెళ్లి చూపులతో పరిచయమై జాతిరత్నాలతో మంచి బ్రేక్ అందుకున్న ఈ యువ నటుడు మల్లేశం లాంటి సీరియస్ డ్రామాలో మెప్పించినప్పటికీ సరైన బ్రేక్ అందుకోలేకపోతున్నాడు. మొన్నొచ్చిన ఓం భీమ్ బుష్ కూడా ఓ మోస్తారుగా ఆడిందే తప్ప అద్భుతాలు చేయలేదు. ప్రియదర్శి సోలో హీరోగా ఒక సినిమా రూపొందుతోంది. డార్లింగ్ టైటిల్ కి లాక్ చేసినట్టుగా ఇన్సైడ్ టాక్ అఫీషియల్ గా ప్రకటించబోతున్నారు. కానీ ఈలోగా లీక్ రూపంలో వచ్చేయడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురయ్యారు. నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ ఎంటర్టైనర్ గురించి హింట్స్ ఇస్తూ గత 2-3 రోజులుగా ఇద్దరు సోషల్ మీడియాలో సరదాగా ట్వీట్లు, పోస్టులు పెడుతున్నారు. మధ్యలో రీతు వర్మ కూడా ఇన్వాల్వ్ కావడంతో ఆమె కూడా ఉందేమోననే అనుమానాలు మొదలయ్యాయి. ఏదైతేనే కొంత అటెన్షన్ అయితే తెచ్చుకోగలిగింది. తమిళ్ డైరెక్టర్ అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్న డార్లింగ్ రెగ్యులర్ లవ్ స్టోరీస్ కి భిన్నంగా తీశారట. కంటెంట్ చాలా ఆసక్తికరంగా ఉంటుందని వినికిడి. అయితే ప్రియదర్శి లాంటి వాళ్లకు సోలో హీరోగా మార్కెట్ లేదు. ఓపెనింగ్స్ కూడా కష్టమే. బజ్ రావాలంటే ఏదో మ్యాజిక్ జరిగేలా ప్రమోషన్ చేయాలి. అందుకే టీం చాలా తెలివిగా ప్లాన్ చేసుకుని పబ్లిసిటీ షురూ చేసింది. ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్లో నటించిన సరైన అవకాశాలు రాకపోవడం, కొంత అనారోగ్యం వల్ల గ్యాప్ తీసుకున్న నభా నటేష్, దీంతో పాటు నిఖిల్ స్వయంభూలోనూ నటిస్తోంది. ఇవి ఎలాంటి బ్రేక్ ఇస్తాయో చూడాలి. హ్యాపీ డేస్ సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న డైరెక్టర్ శేఖర్ కమ్ల ఏప్రిల్ 19న హ్యాపీ డేస్ రీ రిలీజ్ సందర్భంగా లీడర్ 2, హ్యాపీ డేస్ 2 సినిమాలపై క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్ శేఖర్ కమ్ల. దగ్గుబాటి రాణా తొలి సినిమాగా లీడర్ కు అభిమానుల్లో ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. బాక్సాఫీస్ వద్ద కళ్లు చెదిరే కనకవర్షం కురిపించకపోయినా డీసెంట్ రన్ తో మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. థియేటర్ లో కన్నా హోమ్ వీడియోగా సీడీలు, శాటిలైట్ ఛానల్స్ లో వచ్చాక విపరీతమైన ఆదరణ దక్కింది. 2010లో రిలీజ్ అయిన లీడర్ వచ్చే ఏడాది 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. గత కొన్నేళ్లుగా దీనికి సీక్వెల్ కావాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తూనే ఉన్నారు. దర్శకుడు శేఖర్ కమ్ల ఆ మధ్య దాటవేస్తూ వచ్చారు. కానీ హ్యాపీ డేస్ రీ రిలీజ్ సందర్భంగా దాని గురించి ఓపెన్ అయ్యారు. తన కెరీర్ లోనే లీడర్ అత్యంత ప్రత్యేక సినిమా అని, అప్పట్లో 1,00,000 కోట్ల అవినీతి అంటే చాలా మంది నమ్మలేనట్టుగా చూశారని, కానీ ఇప్పుడు అదే మామూలు విషయంగా మారిపోయిందని, ఇంకా చెప్పాలంటే అంతకంటే దారుణంగా వర్తమాన రాజకీయాలు కుళ్లిపోయాయని అన్నారు. లీడర్ 2 గురించి ఒక పాయింట్ మనసులో ఉందని, స్క్రిప్ట్ సిద్ధమైతే సరైన సమయంలోనే అది కూడా రానాతోనే తీసేందుకు ఇష్టపడతారని క్లారిటీ ఇచ్చారు. ఇతర హీరోతో చేసే సమస్య లేదని, స్పెషల్ మూవీగా నిలిచిన లీడర్ లో ఇంకో కథానాయకుడిని ఊహించుకోలేనని కుండబద్దలు కొట్టేశారు. సో అభిమానులు లీడర్ 2 గురించి నమ్మకంగా ఎదురు చూడొచ్చు. రాణా తర్వాత ఎన్ని సినిమాలు చేసినా కెరీర్ పరంగా మరీ పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. బాహుబలితో అంతర్జాతీయ గుర్తింపు వచ్చినా అందులో చేసింది విలన్ పాత్ర కావటం వల్ల మార్కెట్ పరంగా సోలో హీరోగా పరిమితులు ఏర్పడ్డాయి. భీమ్లా నాయక్ లోనూ సపోర్టింగ్ రోల్ చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో రాక్షస రాజుతో చేస్తున్న రానా గనుక వీలైనంత త్వరగా లీడర్ 2ని శేఖర్ కమలతో చేతులు కలిపితే ఈసారి మరింత బ్రేక్ దక్కొచ్చు. వివాదం లేకుండా ఇప్పటి పొలిటికల్ స్టోరీలు రాసుకోవడం కష్టమే.